hello everyone. Welcome back to my YouTube channel Nishi Vlogs. Now topic ఖనిజాలు మరియు శక్తి వనరులు 10th క్లాస్ సోషల్ జియోగ్రఫీ. లెట్ us start now. హజన్ ఒక మారుమూల గ్రామం నుండి తన తండ్రితో కలిసి డాష్కి వచ్చాడు, గౌహతికి వచ్చాడు. శిలలలో నిక్షిప్తమైన వివిధ ఖనిజాలతో డాష్ ఏర్పడింది, భూపటం ఏర్పడింది. సరైన శుద్ధీకరణ తర్వాత ఈ ఖనిజాల నుండి డాష్ సంగ్రహించబడతాయి, వివిధ లోహాలు సంగ్రహించబడతాయి. డాష్ మన జీవితంలో ఒక విడదీయలేని భాగం. ఖనిజాలు, రైల్వే లైన్లు, రోడ్ల తారు లేదా పేవింగ్, మన పనిముట్లు, యంత్రాలు కూడా డాష్తో తయారు చేయబడ్డాయి. ఖనిజాలతో కార్లు, బస్సులు, రైళ్ళు, విమానాలు డాష్తో తయారు చేయబడి భూమి నుండి లభించే డాష్తో నడుస్తాయి. ఖనిజాలతో తయారు చేయబడి భూమి నుండి లభించే శక్తి వనరులతో నడుస్తాయి. సిలికాన్, సున్నప్రాయి, అల్యూమినియం ఆక్సైడ్ మరియు వివిధ రకాల పాస్పేట్ వంటి డాష్ శుభ్రపరచుటకు వినియోగిస్తారు. ర్యాపిడీ ఖనిజాలను, ర్యాపిడీ అంటే దాన్ని ఇంగ్లీష్లో అబ్రాసివ్ అని అంటారు. ర్యాపిడీ ఖనిజాలను శుభ్రపరచుటకు వినియోగిస్తారు. డాష్ అనే ఖనిజం నుండి క్యావిటీస్ తగ్గించడానికి ఉపయోగించే డాష్ వస్తుంది. ఫ్లోరైట్ అనే ఖనిజం నుండి ఫ్లోరైడ్ వస్తుంది. రుటైల్, ఇల్మనైట్ మరియు అనటేస్ అనే ఖనిజాల నుండి వచ్చిన డాష్తో తయారైన టూత్పేస్టులకు డాష్ రంగు వస్తుంది. టిటానియం ఆక్సైడ్తో తయారైనటువంటి టూత్పేస్టులకు తెలుపు రంగు వస్తుంది. కొన్ని టూత్పేస్టుల్లో మెరుపు డాష్ నుండి వస్తుంది, అబ్రకం నుండి వస్తుంది. టూత్ బ్రష్ మరియు పేస్టును కలిగి ఉన్న ట్యూబు పెట్రోలియం నుండి వచ్చే డాష్తో తయారు చేస్తారు, ప్లాస్టిక్తో తయారు చేస్తారు. డాష్ లేకుండా జీవక్రియలు జరగవు. ఖనిజాలు లేకుండా మనం తీసుకునే మొత్తం పోషకాలలో కేవలము -శాతం మాత్రమే ఖనిజాలను తీసుకుంటున్నప్పటికీ అవి లేకుండా మనం మిగిలిన -శాతం ఆహార పదార్థాలను ఉపయోగించుకోలేనంత శక్తివంతమైనవి మరియు ముఖ్యమైనవి. 0.3%, 99.7%. డాష్ ఖనిజాన్ని నిర్వచనీయమైన అంతర్గత నిర్మాణంతో సజాతీయమైన సహజంగా లభించే పదార్థంగా నిర్వచించారు భూగర్భ శాస్త్రవేత్తలు. డాష్ ఖనిజాలుగా పిలువబడే సజాతీయ పదార్థాల కలయిక. శిలలు, డాష్ ఒక ఖనిజాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. సున్నప్రాయి సుమారు డాష్కు పైగా ఖనిజాలు గుర్తించినప్పటికీ చాలా వరకు శిలలో సమృద్ధిగా కనిపించేవి కొన్ని మాత్రమే. 2000కు పైగా ఖనిజాలు నిర్దిష్ట మూలకాల సమ్మేళనం ద్వారా ఒక ప్రత్యేక ఖనిజం ఏర్పడటం అనేది అది ఎటువంటి డాష్ పరిస్థితుల్లో ఏర్పడిందనే దానిని బట్టి ఉంటుంది. భౌతిక రసాయన పరిస్థితులలో ఏర్పడింది అనే దాన్ని బట్టి ఉంటుంది.
భూగోళ శాస్త్రజ్ఞులు భూస్వరూపాలను సరిగా అర్థం చేసుకోవడానికి ఖనిజాలను డాష్లో భాగంగా అధ్యయనం చేస్తారు. భూపటలంలో భాగంగా ఒక భూగర్భ శాస్త్రవేత్త డాష్ ఏర్పాటు, వాటి డాష్ 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 కూర్పుపై ఆసక్తి కలిగి ఉంటాడు. ఒక భూగర్భ శాస్త్రవేత్త ఖనిజాల ఏర్పాటు, వాటి వయస్సు, భౌతిక రసాయన కూర్పుపై ఆసక్తి కలిగి ఉంటాడు. ఖనిజాలు సాధారణంగా డాష్లో కనిపిస్తాయి. ధాతువులలో, దీన్ని ఓర్స్ అని కూడా అంటారు. ఖనిజాలు సాధారణంగా ధాతువులలో కనిపిస్తాయి. ఏదైనా ఒక ఖనిజం ఇతర మూలకాలతో కలిసి సంచితమవడాన్ని వివరించడానికి డాష్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ధాతువు అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఖనిజ ధాతువులను ఎంత తేలికగా వెలికి తీయగలమా అన్నది అవి డాష్ ఏర్పడ్డాయి, ఏ విధంగా ఏర్పడ్డాయి, డాష్ అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా ఏర్పడ్డాయి, నిర్మాణంలో లభ్యమవుతున్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఖనిజాలు సాధారణంగా ఈ రూపాల్లో లభిస్తాయి. అగ్నిశిలలు, రూపాంతర శిలలలో గల పగుళ్ళు, క్రాక్స్, విచ్ఛిన్నాలు, క్రివైసెస్, భ్రంశాలు లేదా అంతరాలతో ఖనిజాలు ఏర్పడవచ్చు. చిన్న మొత్తంలో లభించే వాటిని డాష్ అని, పెద్ద మొత్తంలో లభించే వాటిని డాష్ అని అంటారు. చిన్న మొత్తంలో లభించే వాటిని వెయిన్స్ అని అంటారు. పెద్ద మొత్తంలో లభించే వాటిని డాష్ అని పిలుస్తారు, లోడ్స్ అని పిలుస్తారు. చాలా సందర్భాలలో డాష్ డాష్ రూపాల్లోని ఖనిజాలు భూ ఉపరితల కుహరాల ద్వారా పైకి వచ్చినప్పుడు ఇవి ఏర్పడతాయి. ఇవి పైకి రావడం వలన చల్లబడి గట్టిగా మారుతాయి. ద్రవ కరిగిన వాయు రూపాల్లోని డాష్ 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 మొదలైన ప్రధాన లోహ ఖనిజాలను మెయిన్స్, లోడ్స్ నుండి పొందుతారు. తగరం, రాగి, జింక్, సీసం. అవక్షేపణ శిలలలో అనేక ఖనిజాలు డాష్ లేదా డాష్ పొరలలో ఏర్పడతాయి. సంస్థారాలు లేదా దాన్ని బెడ్స్ అని అంటారు. బెడ్స్ లేదా పొరలలో ఏర్పడతాయి. క్షితిజ సమాంతర పొరలలో డాష్ 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 ఫలితంగా అవి ఏర్పడ్డాయి. క్షితిజ సమాంతర పొరలలో నిక్షేపణ, డిపోజిషన్, సంచితం, అక్యుమిలేషన్, కేంద్రీకరణ, కాన్సంట్రేషన్ ఫలితంగా అవి ఏర్పడ్డాయి. దీర్ఘకాలాల పాటు అధిక వేడిమి, పీడనాలకు గురి కావడం వలన డాష్ డాష్ కేంద్రీకృతమై ఉన్నాయి. బొగ్గు, కొన్ని రకాల ఇనుప ధాతువులు. డాష్ 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 అనేవి అవక్షేప ఖనిజాల యొక్క మరొక సమూహం. ఇవి ముఖ్యంగా శుష్క ప్రాంతాలలో జరిగే బాష్పీభవనం ఫలితంగా ఏర్పడతాయి. జిప్సం, పొటాష్ సాల్ట్, సోడియం సాల్ట్ అనేవి అవక్షేప ఖనిజాల యొక్క మరొక సమూహం. ఇవి ముఖ్యంగా శుష్క ప్రాంతాలలో జరిగే బాష్పీభవనం ఫలితంగా ఏర్పడతాయి. నెక్స్ట్, ఖనిజాలు ఏర్పడే మరొక విధానంలో డాష్ డాష్ ఖనిజాలు ఏర్పడే మరొక విధానంలో
ఉపరితల శిలలు విచ్ఛిన్నమవడం, కరిగిపోయే పదార్థాలు తొలగించబడి ధాతువులు కలిగిన శైథిల్య పదార్థ అవశేషాలు వదిలిపెట్టబడడం జరుగుతుంది. బాక్సైట్ ఎగ్జాంపుల్, బాక్సైట్ ఈ విధంగానే ఏర్పడింది. కొన్ని ఖనిజాలు డాష్ భాగంలో ఒండ్రు నిక్షేపాలుగా ఏర్పడవచ్చు. ఈ నిక్షేపాలను డాష్ అని పిలుస్తారు. కొన్ని ఖనిజాలు లోయల ఉపరితలపు ఇసుకలో కొండల క్రింది భాగంలో ఒండ్రు నిక్షేపాలుగా ఏర్పడవచ్చు. వీటి నిక్షేపాలను ప్లేసర్ డిపాజిట్లు అని పిలుస్తారు. సాధారణంగా ఇవి నీటిచే తుప్పు పట్టని ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇటువంటి ఖనిజాలు బంగారం, వెండి, తగరం, ప్లాటినం చాలా ముఖ్యమైనవి. డాష్లో ఖనిజాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. సముద్ర జలాల్లో డాష్ మరియు డాష్లు ఎక్కువగా సముద్ర జలాల నుండి తీస్తారు. సాధారణ ఉప్పు, మెగ్నీషియం మరియు బ్రోమైన్లను ఎక్కువగా సముద్ర జలాల నుండి తీస్తారు. సముద్రపు భూతలాలలో కూడా డాష్ గుళికలు సమృద్ధిగా ఉంటాయి. మాంగనీసు గుళికలు సమృద్ధిగా ఉంటాయి. ఈశాన్య భారతదేశంలోని చాలా గిరిజన ప్రాంతాలలో ఖనిజాలు డాష్ లేదా డాష్ యాజమాన్యంలో ఉన్నాయి. వ్యక్తులు లేదా సంఘాల యాజమాన్యంలో ఉన్నాయి. డాష్లో బొగ్గు, ఇనుపధాతువు, సున్నమరాయి మరియు డోలమైట్ మొదలైన నిక్షేపాలు అధిక మొత్తంలో ఉన్నాయి. మేఘాలయలో డాష్లలో పొడవైన సన్నని సొరంగం తవ్వడం ద్వారా కుటుంబ సభ్యులు బొగ్గును వెలికి తీస్తారు. దీన్ని డాష్ మైనింగ్ అని పిలుస్తారు. జోవైల్ చిరపుంజీలలో పొడవైన సన్నని సొరంగం తవ్వడం ద్వారా కుటుంబ సభ్యులు బొగ్గును వెలికి తీస్తారు. దీనిని ర్యాట్ హోల్ మైనింగ్ అని పిలుస్తారు. డాష్ ఇలాంటి కార్యకలాపాలు చట్టవిరుద్ధమని ప్రకటించి వీటిని వెంటనే నిలిపివేయాలని సిఫారసు చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఖనిజాలు మూడు రకాలవి. లోహ ఖనిజాలు మెటాలిక్, అలోహ ఖనిజాలు నాన్ మెటాలిక్, శక్తి ఖనిజాలు ఎనర్జీ మినరల్స్. లోహ ఖనిజాలు మరలా ఎన్ని రకాలంటే 3 రకాలు. ఇనుము కలిగినవి ఫెర్రస్. ఎగ్జాంపుల్ ఇనుప ఖనిజం, మాంగనీస్, నికెల్, కోబాల్ట్ మొదలైనవి. ఇనపేతర ఖనిజాలు నాన్ ఫెర్రస్, రాగి, సీసం, తగరం, బాక్సైట్ మొదలైనవి. అత్యంత విలువైనవి బంగారం, వెండి, ప్లాటినం మొదలైనవి. నెక్స్ట్ అలోహ ఖనిజాలకి ఎగ్జాంపుల్ అబ్రకం, ఉప్పు, పొటాష్, సల్ఫర్, గ్రానైట్, సున్నపురాయి, పాలరాయి, ఇసుకరాయి మొదలైనవి. నెక్స్ట్ శక్తి వనరులు ఎగ్జాంపుల్ బొగ్గు, పెట్రోలియము, సహజవాయువు. డాష్లో అధిక మొత్తంలో వైవిధ్యమైన ఖనిజ వనరులు ఉండడం మన అదృష్టం. అయితే ఇవి అసమానంగా వ్యాపించుకున్నాయి. ఎక్కడంటే భారతదేశంలో. డాష్ శిలలు బొగ్గు, లోహ ఖనిజాలు, అబ్రకం మరియు అనేక ఇతర అలోహ ఖనిజాల నిల్వలను అధికంగా కలిగి ఉన్నాయి. ద్వీపకల్ప శిలలు. ద్వీపకల్ప పశ్చిమ, తూర్పు పార్శ్వాలపై ఉన్న అవక్షేప శిలలు గుజరాత్, అస్సాంలలో
డాష్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. పెట్రోలియం నిక్షేపాలు. ద్వీపకల్ప రాతి వ్యవస్థలతో డాష్ అనేక ఇనపేతర ఖనిజ నిల్వలను కలిగి ఉంది. రాజస్థాన్. ఉత్తర భారతదేశంలోని విస్తారమైన డాష్లో ఆర్థికంగా లాభదాయకమైన ఖనిజాలు దాదాపుగా లేవు. ఒండ్రు మైదానాలు. డిమాండ్ను తీర్చడానికి సాధ్యమయ్యే అనేక మార్గాలలో తగిన దానిని ఎంపిక చేసుకోవాలి. అలా ఎంపికైనప్పుడు మాత్రమే అది ఖనిజ నిక్షేపం లేదా రిజర్వ్ గనిగా మారుతుంది. ఖనిజ నిక్షేపం లేదా రిజర్వ్ గనిగా మారుతుంది. లోహ ఖనిజాల ఉత్పత్తి మొత్తం విలువలో ఇనుప ఖనిజాలు డాష్ వంతు వాటాని కలిగి ఉన్నాయి. 4/3 వంతు వాటాని కలిగి ఉన్నాయి. డాష్ ప్రాథమిక ఖనిజం మరియు పారిశ్రామిక అభివృద్ధికి వెన్నెముక ఇనుప ఖనిజం. భారతదేశంలో నాణ్యమైన డాష్ పుష్కలంగా ఉన్నాయి. ఇనుప ధాతువు. డాష్ అనేది అత్యధికంగా %శాతం వరకు ఇనుము కలిగిన అత్యుత్తమమైన ఇనుప ధాతువు. మ్యాగ్నెటైట్ అలాగే 70%. దీనికి అద్భుతమైన అయస్కాంత లక్షణాలు ఉన్నాయి. ఉపయోగించే పరిమాణం పరంగా డాష్ అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక ఇనుప ఖనిజం. కానీ ఇందులో మ్యాగ్నెటైట్ కంటే ఇనుము కొంచెం డాష్ పరిమాణంలో ఉంటుంది. ఉపయోగించే పరిమాణం పరంగా హెమటైట్ అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక ఇనుప ఖనిజం. కానీ ఇందులో మ్యాగ్నెటైట్ కంటే ఇనుము కొంచెం తక్కువ పరిమాణంలో ఉంటుంది. 50-60%. 50-60%. 2018-19లో దాదాపు మొత్తం ఇనుప ధాతు ఉత్పత్తి 97% ఉండగా 97% ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్ల నుండి జరిగింది. మిగిలిన 3% ఉత్పత్తి ఇతర రాష్ట్రాల నుండి జరిగింది. కన్నడ భాషలో డాష్ అంటే గుర్రం. కన్నడ భాషలో కుద్రే అంటే గుర్రం. కర్ణాటకలోని పశ్చిమ కనుమలలోని ఎత్తైన శిఖరము కుద్రేముఖ్. గుర్రపు ముఖాన్ని పోలి ఉంటుంది. కుద్రేముఖ్ అంటే అది గుర్రపు ముఖాన్ని పోలి ఉంటుందంట. డాష్ కొండలు డాష్ లాగా ఉంటాయి. బైలదిలా కొండలు ఎద్దు మూపురం లాగా ఉంటాయి. డాష్లో డాష్ మరియు డాష్ గనుల్లో అధిక నాణ్యమైన హెమటైట్ ఖనిజం లభిస్తుంది. ఒడిశాలో మయూర్భంజ్ మరియు కెందుఝర్ జిల్లాల్లోని బాదం పహార్ గనులలో అధిక నాణ్యమైన హెమటైట్ ఖనిజం లభిస్తుంది. జార్ఖండ్లోని సింగ్భం జిల్లాల్లోని డాష్ మరియు డాష్ ఇనుప ఖనిజం తవ్వుతున్నారు. జార్ఖండ్లోని సింగ్భం జిల్లాల్లోని గ్వా మరియు నోమండిలో హెమటైట్ ఇనుప ఖనిజం తవ్వుతున్నారు. దుర్గ్, బస్తర్, చంద్రపూర్, మేకల ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో ఉంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని ప్రసిద్ధ డాష్ కొండల శ్రేణిలో అధిక నాణ్యమైన డాష్ను కనుగొనడం జరిగింది.
ప్రసిద్ధ బైలదిలా కొండల శ్రేణిలో అధిక నాణ్యమైన హేమటైట్ను కనుగొనడం జరిగింది. ఈ కొండల శ్రేణులు అత్యంత నాణ్యమైన ఇనుపధాతు నిక్షేపాలను కలిగి ఉన్నాయి. ఇది తయారీకి అవసరమైన ఉత్తమ భౌతిక లక్షణాలను కలిగి ఉంది. ఈ కొండల శ్రేణులు 14 అత్యంత నాణ్యమైన హేమటైట్ ఇనుపధాతు నిక్షేపాలను కలిగి ఉన్నాయి. ఇది ఉక్కు తయారీకి అవసరమైన ఉత్తమ భౌతిక లక్షణాలను కలిగి ఉంది. ఈ గనుల నుంచి ఇనుప ఖనిజం విశాఖపట్నం పోర్టు ద్వారా జపాను, దక్షిణ కొరియాలకు ఎగుమతి అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి.